This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచ్ వి ద టికీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ గైస్. ఇది మనకి రైల్వే స్టేషన్లో టికెట్లు ఇచ్చే జాబ్ అప్డేట్ అయితే మనకైతే వచ్చింది. మంచి ఆపర్చునిటీ. మనకి గమనించారు మీరు, ఏదైనా ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్ రిజర్వేషన్ కౌంటర్స్ కాకుండా పక్కన మనకి ఒక మెషిన్ కనిపిస్తుంది. ఓకే, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ మనకైతే కనిపిస్తుంది ఇలాగా. సో అక్కడ ఒక అతను కూర్చొని చాలా వరకు మనకి అన్రిజర్వ్డ్ టికెట్స్ అండ్ జనరల్ టికెట్స్ అవి ఇస్తుంటారు. ఓకే, ఆ యొక్క వర్క్ చేయడం కోసం ఈ యొక్క నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేశారన్నమాట. సో మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. మనకి ఎగ్జామినేషన్ కూడా ఏం కండక్ట్ చేయరు. ఫీజు కూడా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మినిమం 18 years నుంచి 60 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనకి యూజ్ అయ్యే లొకేషన్స్లోనే మనకి ఒక రైల్వే స్టేషన్లోనే ఈ యొక్క ప్రెసెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. బట్ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ కేటగిరీ కూడా ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆఫ్లైన్లోనే అప్లై అయితే చేయాలి. అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, డీటెయిల్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ ఆర్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్ అయితే చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేస్తే మనకి సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి మనకి డైరెక్ట్గా వాళ్ళకి అఫీషియల్ పేజ్ కూడా మనకైతే స్పాట్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టెండర్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఇచ్చేస్తారు. సో వీళ్ళ యొక్క డీటెయిల్స్ మనం ప్రాపర్గా ఓపెన్ చేసి మనకి విజయవాడ సర్కిల్కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఓపెన్ అయింది. అందులో చాలా ఏరియాస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇది మాట మనకి నోటిఫికేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ 27 ఫెసిలిటేటర్స్ ఇష్యూ ఆఫ్ అన్రిజర్వ్డ్ టికెట్స్ ఇన్ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్లో నీకు కూర్చొని టికెట్స్ ఇవ్వడం కోసం వీళ్ళు కాంట్రాక్చువల్ బేసిస్లోని వీళ్ళు ప్రజెంట్ విజయవాడ డివిజన్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇలా వస్తే మనకి అసలు ఏమేమి స్టేషన్ కోడ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. మనకి విజయవాడ ఉంది, ఏలూరు, గుడివాడ, కైకలూరు, కావలి, మచిలీపట్నం, నిడదవోలు, నిడుబ్రోలు, నెక్స్ట్ నెల్లూరు, రాజమండ్రి, తెనాలి, తుని అయితే ఇచ్చారన్నమాట. ఓకే, క్లియర్గా మీరు ఇక్కడ చూడండి NSG 1, NSG 3, NSG 4 అని కనిపిస్తుంది, NSG 5 అని కనిపిస్తుంది కదా. ఈ యొక్క కేటగిరీలు అయితే ప్రాపర్గా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ యొక్క పర్టికులర్ స్టేషన్ కోడ్కి ఒక కేటగిరీ అయితే ఉంటుందన్నమాట. ఆ కేటగిరీ బేస్ చేసుకుని మనకి ఎన్ని ఫెసిలిటేటర్స్ ఉన్నారు అనేసి ఇక్కడ మనకి అయితే ఇచ్చారు చూడండి. టోటల్గా మనకి అన్ని కూడా కలుపుకుని టోటల్గా 27 వేకెన్సీస్ మనకైతే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. మనకి సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ నుంచి సౌత్ కోస్ట్ రైల్వేస్ మనకి రీసెంట్గానే ఫామ్ అయింది కదా. సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారన్నమాట. సో మనకి మినిమం 18 years నుంచి మనం అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 27 ఫెసిలిటేటర్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారన్నమాట. ATVM ఆ మెషిన్స్ని మీరు ప్రాపర్గా ఆపరేట్ చేసి వాళ్ళకి టికెట్ ఇష్యూస్ చేస్తే సరిపోతుంది అన్నమాట. యాక్చువల్ వర్క్ మీకు తెలిసే ఉంటుంది. సో చాలా మంది అతని దగ్గర నుంచి కూడా మీరు టికెట్స్ తీసుకొని ఉండుంటారు. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్లోనే మనం అయితే ప్రాపర్ డీటెయిల్స్ అని కూడా మీరు తీసుకొని మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకు ఒక టీచర్ అప్లికేషన్స్ ఫర్ ద ATVM ఫెసిలిటేటర్ ఎట్ ఏ రైల్వే స్టేషన్ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ రాసి, సో మన కేటగిరీ మనకి ఏంటి రిటైర్డా లేకపోతే జనరల్ కేటగిరీ, మన జనరల్ పబ్లిక్లోకి అయితే వస్తాం కదా, జనరల్ పబ్లిక్ అని రాసేసి మీరు ఇక పర్టికులర్ మీరు అప్లికేషన్ ఫామ్ని ప్రాపర్గా అటాచ్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి వాళ్ళకి అయితే సెండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. గమనించండి, వీలుంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి కూడా మీరు ఆఫ్లైన్ అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి మనకి. సో మీరు కరెక్ట్గా చూస్తే ఆ యొక్క డీటెయిల్స్ని కూడా పట్టుకొని ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ SCO రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడకి వెళ్ళి ఆన్ ఆర్ బిఫోర్ చూడండి మనకి 21st August 2026 కల్లా మీరైతే అప్లై వాళ్ళకైతే రిజిస్టర్ పోస్ట్ అని ఇచ్చినా పర్లేదు, డైరెక్ట్గా ఇచ్చేసినా పర్వాలేదు అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ యొక్క డేట్ తర్వాత ఎవరైతే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో పోస్ట్ వైజ్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని అయితే నాట్ యాక్సెప్టెడ్ అని కూడా మెన్షన్ చేస్తారు. చూడండి, ద ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్స్ విల్ బి రిసీవ్డ్ బై దిస్ ఆఫీస్. చూడండి మనకి 31st July 2026 నుంచి మనకైతే లాస్ట్ డేట్ ఏమో 21st August 2026 వరకు తీసుకుంటారన్నమాట. ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూస్తే ఇది మాట మనకి అడ్రస్. ఈ అడ్రస్కి మీరైతే పంపించాల్సి వస్తుంది. ఓకే, సో మనం డీటెయిల్స్ని కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క PDF మనకి వీదటికి పేజ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది నోటిఫికేషన్ అనేసి. అది నీట్గా డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి గైస్. ఓకే, ప్రింట్అవుట్ తీసుకోండి, ఎందుకంటే ఈ యొక్క దాంట్లోనే మనకైతే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. ఓకే, అండ్ క్లియర్ కట్గా చూడండి ఇప్పుడు. ఓకే,
సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో మనకి రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్కి కూడా అండ్ స్పౌజ్ అండ్ అడల్ట్ చైల్డ్ ఆఫ్ రైల్వే ఎంప్లాయీస్ కూడా మనకైతే ఆ ఛాన్స్ ఉందన్నమాట. సో చాలా తక్కువ ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా జనరల్ పబ్లిక్ మీద అయితే మనం కాన్సన్ట్రేట్ చేసి దాని గురించి అయితే మనం మాట్లాడదాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ జనరల్ పబ్లిక్కే మనం వెళ్దాం. ఓకే, మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మినిమం మీరైతే 10th class పాస్ అయి ఉండాలి, దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అండ్ ఏ పర్టికులర్ రైల్వే స్టేషన్ మీరు అప్లై చేస్తున్నారో ఆ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్లో మీరైతే ఉండాలి. ఆ లోకల్ డిస్ట్రిక్ట్లోని క్యాండిడేట్సే అప్లై చేయడానికి అయితే అవుతుంది, అది మాత్రం గమనించండి. ఓకే, ఇక చూడండి మనకి ద అప్లికెంట్ షాల్ బి సబ్మిట్ లేటెస్ట్ ఒరిజినల్ పోలీస్ వెరిఫికేషన్ కూడా మీరైతే సబ్మిట్ చేయాలట వాళ్ళకి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో అదర్ కండిషన్స్ ఫర్ జనరల్ పబ్లిక్ చూడండి. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు కేటగిరీ NSG1 అండ్ NSG2 కేటగిరీకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ యొక్క రీజియన్లో కనుక అప్లై చేసుకుంటారో వాళ్ళు 50,000 రూపీస్ వరకు కూడా సెక్యూరిటీ డిపాజిట్ వీళ్ళైతే మీరైతే డిపాజిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అది రూల్ వాళ్ళు పెట్టారు అక్కడ. ఓకే, అదే రిమైనింగ్ అంటే NSG1 కాకుండా NSG2 కాకుండా రిమైనింగ్ మనకి జోన్స్ ఆర్ రిమైనింగ్ స్టేషన్స్ కానీ అప్లై చేయాలనుకుంటే మీరు 25,000 రూపీస్ మీరైతే ఇక్కడ చూడండి మనకి రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అయితే మీరైతే పే చేయాల్సి వస్తుంది అనమాట. వన్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత మీకైతే ఆ రిఫండ్ కూడా చేసేస్తారు వాళ్ళు, బట్ సెక్యూరిటీ డిపాజిట్గా వాళ్ళైతే తీసుకుంటారు అనమాట. గమనించండి. ఓకే, సో క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా నేచర్ ఆఫ్ ది డ్యూటీ తెలుసు కదా. సో మనం ఆ టికెట్స్ని ప్రాపర్గా తీసి ఇష్యూ చేసి వాళ్ళకి ప్రాపర్గా ఇవ్వడమే. సో కావాలంటే మీరు కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇప్పుడు మనకి అసలు ప్యాకేజ్ శాలరీ అసలు ఎలా ఉంటుంది అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే సో ఇది శాలరీ వైజ్ ప్యాకేజ్ వైజ్ ఉండదు. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి క్లియర్గా మెన్షన్ చేసి చూడండి, ఫర్ ద టికెట్ డిస్పెన్సరీ మనం జనరల్గా టికెట్స్ తీసి వాళ్ళకి ఇస్తాం కదా, కస్టమర్స్ ఆర్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక 150 kilometers లోపల కనుక ఏమైనా టికెట్ తీసుకుంటే ఆ టికెట్ రేట్ మీద 3% అమౌంట్ ఎంతైతే ఉందో అది మీకు అయితే వస్తుంది అనమాట. అదే ఒక పర్సన్ కనుక 151 kilometers నుంచి 500 kilometers మధ్యలో కనుక తీసుకుంటే సో 2% మీకైతే వస్తుంది కమిషన్ రూపంలో ఆర్ బోనస్ రూపంలో అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు కనుక ఒక కస్టమర్ కనుక ప్యాసింజర్ కనుక 500 kilometers బియాండ్ కనుక తీసుకుంటే 1% అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. ద సెట్ నోటిఫికేషన్ షెల్ బి అప్లికబుల్ ఫర్ NSG1, NSG2, NSG3 కేటగిరీకి మాత్రమే. ఇది ఫస్ట్. ఇక సెకండ్ కేటగిరీ వస్తే ఈ NSG1, 2, 3 కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 150 kilometersలో కనుక ఎవరైనా టికెట్ తీసుకుంటే వాళ్ళకి సో మనకి చూడండి ఇక్కడ క్లియర్ మెన్షన్ 3% అయితే మనకైతే ఇస్తారట. సో మనకి ద బోనస్ విల్ బి రిస్ట్రిక్టెడ్ అప్ టు 3% ఆఫ్ 150 kilometers అని కూడా క్లియర్ మెన్షన్ చేస్తారు. అన్నిటికీ కూడా 3% ఉంటుంది అనమాట. ఓకే, సో ద ఫెసిలిటేటర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టు రిటైన్ ద బోనస్ అదర్ దాన్ దిస్ నో అదర్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్సెంటివ్స్ అండ్ ఎలివెన్సెస్ మనకి ఇస్తారు, ఇంకేమీ ఇవ్వరు అని చెప్తున్నారు అనమాట. సో మేజర్గా సో మనకి కమిషన్ బేస్డ్ అంటే మనకి బోనస్ బేస్డ్ ఉంటుంది. మీరు ఎన్ని టికెట్స్ ఇష్యూ చేస్తే అన్ని టికెట్స్ ఆ యొక్క రీజన్ బేస్ చేసుకుని అది NSG1, NSG2 అదర్ దెన్ NSG1, 2, 3 దాన్ని బేస్ చేసుకుని మీకు 3%, 2%, 1% అనేసి డివైడ్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ది కిలోమీటర్స్ ఆఫ్ ది టికెట్స్ అనమాట. అంటే మీరు ఏ పర్టికులర్ లొకేషన్కి ప్యాసింజర్ టికెట్ తీసుకుంటారో ఆ లొకేషన్ యొక్క డిస్టెన్స్ బేస్ చేసుకొని ఆ యొక్క టికెట్ మీద వచ్చిన అమౌంట్ ఆ టికెట్ అమౌంట్ మీద మీకు ఆ యొక్క బోనస్ అయితే ఇస్తారన్నమాట. ఆ పర్సంటేజ్ గమనించండి. ఓకే, ఇంకా పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చూస్తే మనకి ఎలా ఉంటుందంటే ఇనిషియల్లీ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ మనకైతే 2 years అయితే ఉంటుందట. డేట్ ఆఫ్ అగ్రిమెంట్ మనకి ఇచ్చారు. అండ్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ కూడా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. చెక్ చేసుకోండి. ఇక చూస్తే మనకి అదర్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ లో అప్లికెంట్ షాల్ హావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకైతే కొద్దిగా బాగా మాట్లాడగలగాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు డిఫరెంట్ స్టేషన్స్ చెప్తారు, డిఫరెంట్ ఊర్లు నేమ్స్, సిటీ నేమ్స్, లొకేషన్స్ చెప్తుంటారు. వాటి గురించి టికెట్లు అడుగుతుంటారు. దాని గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట. అందుకే కొద్దిగా బెటర్గా మాట్లాడితే సరిపోతుంది. అండ్ ATVM ఆ యొక్క మిషన్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయగలగాలి. అండ్ ప్రాపర్గా దాన్ని నీట్గా క్లీన్గా ప్రిమిసెస్ అంతా ఉంచుకొని ప్రాపర్గా దాన్ని ఆపరేట్ చేయగలగాలి, మెయింటైన్ చేయగలగాలని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. అండ్ దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళకి టైం టు టైం వాళ్ళకైతే అప్డేట్ ఇవ్వాలని వీళ్ళైతే చెప్తున్నారు. చెక్ చేసుకో. ఇక మనకి అప్లికేషన్ ఫామ్ విషయానికి వస్తే ఫస్ట్ రిటైర్డ్ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారన్నమాట. ఇది మనకి అవసరం లేదు. ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ చూస్తున్నారో వాళ్ళు దీనికి అయితే చెక్ చేసుకోండి. మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా జనరల్ పబ్లిక్ అంటే ఎక్కువ మంది అప్లై చేసుకునే విధంగా జనరల్ పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ జనరల్ పబ్లిక్ మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఇచ్చేస్తారు, సెల్ఫ్ అటెస్టేషన్ చేసేస్తారు. తర్వాత ఏ స్టేషన్కి మీరు అప్లై చేస్తారు, మీ యొక్క నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, SSC ఆర్ ఈక్వలెంట్కి సంబంధించిన అటెస్టెడ్ కాపీకి సంబంధించిన డీటెయిల్స్, రెసిడెన్షియల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఒరిజినల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అవన్నీ కూడా మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి వస్తుంది. మనకి ఆధార్ నెంబరు, నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ అని కూడా ఇచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అది
చేయాల్సి వస్తుంది వీరైతే చెప్తున్నారు. దాంతోపాటుగా మీరు ఇవన్నీ కూడా చూడండి, అటెస్టెడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, అటెస్టెడ్ పాస్ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, ఆధార్, పాను, ఒరిజినల్ పోలీసు, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా ప్రాపర్గా అటెస్టేషన్ చేయించి మీరైతే అటెస్ట్ చేసి మీరైతే దీనికైతే సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుందని వీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఎవరైతే స్పౌజు, అడల్ట్ చైల్డ్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఎనక్షర్ నామినేషన్ లెటర్కి సంబంధించిన ఎనక్షర్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే ఇచ్చారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, మొత్తం అన్ని కూడా ఒక ఎన్వలప్లోని పెట్టేసుకోండి. ఎన్వలప్లో పెట్టేసుకొని ప్రాపర్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి, ఇది ఆ ఎన్వలప్ మీద పైన రాయాల్సి వస్తుంది. మీరు ఆ ఎన్వలప్ మీద ప్రాపర్గా రాసి ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా పంపించేయండి 21 ఆగస్ట్ కల్లా. క్లారిటీ వచ్చింది కదా గైస్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలపండి, వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. మంచి ఆపర్చునిటీ, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. సో చాలా మంది ఈ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా చూస్తున్నారు, వాళ్ళకి ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో మీకు యూజ్ అవ్వకపోతే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అందరూ ఒక సెలవు, బాబా.